ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ యొక్క స్టార్టింగ్ అవుతుంది చూయి ఒక మార్నింగ్ తోని. ఇక్కడ చూయి ఒక చెయ్యి బాగైపోతుంది. ఇక్కడ 9 అంటాడు గుడ్ మార్నింగ్. ఇప్పుడు చూయి అంటాడు గుడ్ మార్నింగ్. అప్పుడు అతను అక్కడ 9 ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అతని మనసులో అనుకుంటూ ఉంటాడు, వేరే వాళ్ళతో కలిసి ఉండడం ఇలాగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు 9 అంటాడు, ఇది నేను పెట్టేస్తాను. ఇప్పుడు చూయి అంటాడు థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ చూస్తాము. ఇక్కడ 9 చూయి గురించి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు 9 చూయి రెడీ అవ్వడంలో అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ 9 ని చూసి చూయి అతని మనసులో అనుకుంటాడు, సో దీని వల్లనే కావచ్చు మేబీ హిస్టరీ చేంజ్ అయిపోతుంది. సో కొన్ని కొత్త ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, సో కొత్తగా చేంజ్ అవుతుంది. ఇక్కడ షో చెప్పడానికి అర్థం ఏంటిది అంటే తను ఒంటరిగా ఉన్న హిస్టరీ 9 చేంజ్ చేశాడు. ఇక్కడ చూయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం 9 సైడ్ గా అవుతూ అతను చూయి ఒక లంచ్ బాక్స్ ని ప్రిపేర్ చేసి అతనికి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చూయి అంటాడు థ్యాంక్ యూ. సో ఇక్కడ 9 కేవలం చూయిని చూస్తూ ఉంటాడు. అప్పుడు చూయి అక్కడి నుండి కాలేజీకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు 9 అతని వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూయి బై చెప్పడమే మర్చిపోతాడు. అప్పుడు అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చూస్తాం 9 చాలా సాడ్ అయిపోతాడు. అప్పుడు అతనికి ఆ ఇల్లు మొత్తం ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇటువైపు మనం చూస్తాం చూయిని. అప్పుడు అతను అంటూ ఉంటాడు, నేనైతే నా బ్యాగ్ ని ఇంట్లోనే మర్చిపోయాను. అప్పుడు అతను వెళ్తాడు వెంటనే ఇంటి వైపు. అప్పుడు అతను అక్కడ చూస్తాడు ఎవరు నేనైతే చాలా సాడ్ గా కూర్చొని ఉన్నాడు అని. అప్పుడు 9 అంటాడు మీరు. అప్పుడు చూయి అంటాడు నేనైతే నా బ్యాగ్ ని మర్చిపోయాను. అప్పుడు చూయి అతని బ్యాగ్ ని తీసుకుంటూ అప్పుడు తను 9 తో అడుగుతాడు, నువ్వు కూడా నాతో కలిసి కాలేజీకి రావాలనుకుంటున్నావా? అప్పుడు 9 అంటాడు ఏంటి నిజమా? అప్పుడు చూయి అంటాడు హా. అప్పుడు 9 స్మైల్ చేస్తాడు. అప్పుడు తను అంటాడు థ్యాంక్ యూ మాస్టర్. అప్పుడు చూయి అంటాడు పదా మనం వెళ్దాం. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళిద్దరు కార్ లో కూర్చొని ఉంటారు. ఇక్కడ చూయి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ 9 అతనితో స్టూడెంట్స్ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు 9 చూయితో అడుగుతాడు, మీకు లో మార్క్స్ స్టూడెంట్ అంటే నచ్చుతారా? వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరా? దానికి చూయి అంటాడు ఏ స్టూడెంట్స్ ని కూడా మనం వాళ్ళ మార్క్ తో జడ్జ్ చేయలేము. వాళ్ళ పద్ధతి ఉంటుంది చదవడంలో. గ్రేడ్స్ తో ఎలాంటి పని ఉండదు. అప్పుడు చూయి అడుగుతాడు నువ్వైతే కాలేజ్ గురించి చాలా క్యూరియస్ గా ఉన్నావు. ఇప్పుడు 9 అంటాడు హా, నా దగ్గర అయితే చాలా డాటా ఉంది కాలేజ్ గురించి, కానీ నేను ఇప్పటి వరకు కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో కూర్చొని కాలేజ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇప్పుడు చూయి అంటాడు అయితే నువ్వు నా క్లాస్ లోకి రావాలనుకుంటున్నావా? నువ్వు అక్కడ చదవగలవు. ఇప్పుడు 9 అంటాడు నిజంగా? ఇప్పుడు చూయి అంటాడు హా సరే పద మనం వెళ్దాం, లేకపోతే మనం లేట్ అయిపోతాము. అయినప్పటికీ నువ్వు ఎలాంటి స్టూడెంట్ కావాలనుకుంటున్నావు? ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కాలేజ్కి చేరుకుంటారు. అప్పుడు చూయి అంటాడు 9 మనం అగ్రీ చేశాము కదా నువ్వు నన్ను మాస్టర్ అని పిలవద్దు అని, సో మరి నువ్వు ఎందుకు నన్ను అలా పిలుస్తున్నావు? దానికి 9 అంటాడు నేను మీ ప్రాపర్టీ, సో నేను మిమ్మల్ని ఏదైనా పిలవచ్చు. మీరు ఏం కోరుకుంటున్నారు? నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? దానికి చూయి అంటాడు 9 నేను నిన్ను మనుషులలాగా అనుకుంటాను, నేను అలానే ట్రీట్ చేస్తాను నిన్ను. సో మరి నువ్వు నా ప్రాపర్టీ ఎలా అవుతావు? అది విన్న తర్వాత 9 స్మైల్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు అయితే మరి హబ్బీ? అది విన్న తర్వాత చూయి స్మైల్ చేస్తూ అతను అంటాడు దీని అర్థం నీకు తెలియదా? దీని అర్థం ఏంటో? అప్పుడు 9 అంటాడు నా డాటాలో దీని ప్రకారం వేరే వాళ్ళని హబ్బీ అని పిలవడం దాని అర్థం వాళ్ళు చాలా స్పెషల్ మీ గురించి. దానికి చూయి అంటాడు సిగ్గుపడుతూ తెలియదు ఎవరు నీ డాటాలో ఇదంతా రికార్డ్ చేశారో. అప్పుడు 9 అనుకుంటాడు అతని మనసులో మేబీ నాకు అనిపిస్తుంది అతనికి నా మాటలు నచ్చలేదు కావచ్చు. అప్పుడు 9 అంటాడు నేనేమైనా తప్పుగా చెప్పానా? అయితే మరి నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? లేకపోతే చూయి, లేకపోతే లిటిల్ చూయి, లేకపోతే హనీ, ఒప్ప, లేకపోతే బీబీ? నేను మిమ్మల్ని బీబీ అంటాను. అదంతా విన్న తర్వాత చూయి చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు తను 9 తో అంటాడు 9 నువ్వు ఏమైనా పిలవాలనుకుంటే అది పిలువు, అది నీ ఇష్టం. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళ క్లాస్ రూమ్ సీన్ ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాస్ రూమ్ లో వాళ్ళందరూ చూయిని ఉన్న 9 ని స్టేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు చూయి అంటాడు 9 నువ్వు అక్కడికి వెళ్లి కూర్చో. ఇక్కడ మనం చూస్తాం చూయి వాళ్ళందరికీ హిస్టరీ చెప్తూ ఉంటాడు. సో ఇంత హ్యాండ్సమ్ టీచర్ చదివిస్తే అందరైతే ధ్యాసగా వింటారు కదా, ఎవరికి నిద్ర పట్టదు. సో అందరూ కూడా ఇక్కడ చూయి ఒక మాటలను వింటూ ఉంటారు. ఇక్కడ అందరూ చూయి ఒక మాటలను వింటూ ఉంటారు. కానీ అప్పుడే చూయి అక్కడ అతను కేవలం క్లాస్ రూమ్ లో 9 ని చూసి మాత్రమే చదివిస్తూ ఉంటాడు. ఇక్కడ కేవలం చూయి ఒక చూపులు 9 మీదనే ఉంటాయి.
నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం క్లాస్ ఎండ్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ 9 తో అతని పేరు అడుగుతుంటారు. అప్పుడు 9 అంటాడు నా పేరు 9. అప్పుడు షాబు అంటుంది నువ్వైతే చాలా బ్రేవ్. అప్పుడు 9 అంటాడు బ్రేవ్. అప్పుడు షాబు అంటుంది నువ్వు మా స్టోన్ హార్టెడ్ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లోకి వచ్చావు. ఎందుకంటే అతని క్లాస్ చాలా హార్డ్ గా ఉంటుంది. అతని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. ఎవరికి కూడా ధైర్యం సరిపోదు క్లాస్ లో ఏమైనా మాట్లాడడానికి. అప్పుడు 9 అంటాడు స్టోన్ కోల్డ్ కానీ అతనైతే చాలా క్యూట్. అప్పుడు షోబు అంటుంది అయితే నువ్వు కూడా తను హ్యాండ్సమ్ గా కనబడతాడు అని అతని క్లాసెస్ ని అటెండ్ అవుతున్నావా? ఇక్కడే మనం చూస్తాం 9 షోబు యొక్క మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు 9 అంటాడు అవును అతను కోల్డ్ స్టోన్ హార్టెడ్ కానీ అతని హిస్టరీ అతని ఎక్స్ప్లెనేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఏవైతే అతని అలవాట్లు ఉంటాయో అవన్నీ. ఇప్పుడు షోబు అంటుంది వెయిట్ నువ్వైతే సేమ్ ప్రొఫెసర్ చూయి లాగానే మాట్లాడుతున్నావు. నువ్వు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యావా లేకపోతే నువ్వు అతని కజినా లేకపోతే టేక్ కేరర్ లేకపోతే బాడీ గార్డా లేకపోతే రిలేటివా? దానికి 9 అంటాడు ఏది లేదు. అది విన్న తర్వాత షోబు షాక్ అయ్యామే అంటుంది ఏంటి లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి అయినా సీక్రెట్ ఉందా? అప్పుడే చూయి అంటాడు షోబు నువ్వు నీ ఇమాజినేషన్ ని ఇక్కడితోనే ఆపేసేయి. ఇంకా మీరందరూ మీరు మీ రిపోర్ట్స్ ని రెడీ చేసి పెట్టండి. ఇంకా 9 నువ్వు ఇక్కడ నుండి పద. ఇంకా 9 నా క్లోజ్ బ్రదర్ సో నన్ను టేక్ కేర్ చేసుకోవడానికి వచ్చాడు కొన్ని రోజుల వరకు. సో మీరందరూ అతని క్లాస్ లో బుల్లి చేయకండి అలా చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం లంచ్ టైం. చూయి గురించి 9 చాలా టేస్టీ లంచ్ ని రెడీ చేస్తాడు. ఇక్కడ మనం చూస్తాం చూయి లంచ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం 9 ఇక్కడ ఏమో రాస్తుంటాడు. అప్పుడు చూయి అంటాడు నువ్వు నోట్స్ ని రెడీ చేస్తున్నావా? సో నీకు ఈ రోజు క్లాస్ ఎలా అనిపించింది? అప్పుడు 9 అంటాడు నా డాటా ప్రకారం ఎమోషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నేను అన్ని నోట్ చేశాను హిస్టరీ గురించి. సో అప్పుడు అతను స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం అప్పుడు 9 అంటాడు బ్రదర్ మీరు చాలా ఫాస్ట్ గా నడుస్తున్నారు. మీరు నా గురించి ఆగండి. అప్పుడే చూయి అంటాడు దీని అర్థం నువ్వు డిసైడ్ అయ్యావు నన్ను బ్రదర్ అని పిలుస్తావు అని. దానికి 9 అంటాడు మీరు అందరి ముందు చెప్పారు కదా నేను మీకు దూరపు బ్రదర్ అని. దానికి చూయి స్మైల్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు ఇది చూడు ఈ ప్లేస్ చూడు. ఈ ప్లేస్ కి ఒక స్పెషల్ హిస్టరీ ఉంది. ఇది కన్ఫెషన్ నది. అందరూ చెప్తూ ఉంటారు ఎవరైతే ఇద్దరు ప్రేమించుకుంటారో వాళ్ళు ఇక్కడ వాళ్ళ కన్ఫెషన్ ని చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు లైఫ్ టైం వరకు కలిసి ఉండొచ్చు. అప్పుడు 9 అంటాడు దీని అర్థం ఇక్కడ కూడా చాలా మంది మిమ్మల్ని లవ్ గురించి చాలా మంది ప్రపోజ్ చేశారు కావచ్చు కదా. దానికి చూయి అంటాడు లేదు. ఇక్కడ మనం చూస్తాం చూయి అతను గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను చూయి. అప్పుడు చూయి అంటాడు ఎందుకు? అప్పుడు అమ్మాయి అంటుంది ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. అప్పుడు చూయి అంటాడు దీని అర్థం ఒకవేళ వేరొక పర్సన్ నాకంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే నువ్వు అతన్ని కూడా ప్రేమిస్తావా? అప్పుడు అమ్మాయి అంటుంది ఏంటి? అప్పుడు చూయి అంటాడు నీ దగ్గర నీ మొత్తం లైఫ్ ఉంది సో నువ్వు ఆలోచించు ప్రేమ గురించి. దాని తర్వాత అతను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు ఎప్పుడైతే వేరే అమ్మాయి అతన్ని ప్రపోజ్ చేస్తుందో. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది మీరు నా గురించి పర్ఫెక్ట్. అప్పుడు చూయి అంటాడు ఎలాగా? అప్పుడు అమ్మాయి అంటుంది మీ చాయిస్ నా చాయిస్ సేమ్. ఏదైతే నాకు ఇష్టమో అది కూడా మీకు కూడా అది ఇష్టం. దానికి చూయి అంటాడు మన ఇష్టాలు మ్యాచ్ అయితే దాని అర్థం ప్రేమ కాదు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఒక అబ్బాయి చూయితో అంటాడు మీరు చాలా ఇయర్స్ నుండి సింగిల్ గా ఉన్నారు సో మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు? అప్పుడు చూయి అంటాడు దీని అర్థం ఏమైంది? అప్పుడు ఆ అబ్బాయి అంటాడు ఎవరు కూడా చాలా రోజుల వరకు సింగిల్ గా ఉండలేరు. అప్పుడు వాళ్ళు ఎవరితో ఒకరితో వార్మప్ చేస్తారు. అప్పుడు చూయి అంటాడు వార్మింగ్ ఒకవేళ నీకు చలి వేస్తే నువ్వు హీటర్ ని కూడా ఆన్ చేయొచ్చు. కలిసి ఉండడానికి ఏం అవసరం? అప్పుడు ఆ పర్సన్ అక్కడ సాడ్ అయిపోతాడు. అప్పుడు అతను అన్ని విషయాలని ప్రెసెంట్ లో అతను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం 9 అక్కడ ప్రేమ గురించి అడుగుతాడు. అక్కడ చూయి అంటాడు ప్రేమ కేవలం న్యూరాలజీ వస్తువు. దీన్ని ప్రేమ అనుకుంటుంది. ఇక్కడ మన బ్రెయిన్ కొన్ని సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తుంది కొన్ని హార్మోన్స్ ని. అప్పుడు మనం హ్యాపీ అయిపోతాము దానికంటే ఎక్కువ కాదు. అప్పుడు దానికి 9 అంటాడు దీని అర్థం మీకు ప్రేమ కలిగిందా? దానికి చూయి అంటాడు లేదు. అప్పుడు 9 అంటాడు అయితే ఏంటి మీకు ప్రేమించడం తెలియదా? మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకోవడం లేదా? దీంతోనే ఫిజికల్ చేంజెస్ అవుతాయి. ఇప్పుడు చూయి అంటాడు నాకు అనిపిస్తుంది నీ డాటాలో చాలా రొమాంటిక్ నావెల్స్ ని సెట్ చేశారు కావచ్చు. దానికి 9 అంటాడు లేదు. ఇప్పుడు చూయి అంటాడు నా దగ్గరికి రా నేను నీకు ఇప్పుడే చెప్తాను ఫీలింగ్స్ దేన్ని అంటారు. నేను నీతో ఇంత దూరంలో నిల్చున్నాను నీకేమైనా ఫీలింగ్స్ కలుగుతున్నాయా? అప్పుడు 9 అంటాడు లేదు. అప్పుడు చూయి అంటాడు ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు నీకేమైనా ఫీల్ అవుతుందా? దానికి 9 అంటాడు లేదు.
ఇక్కడ మనం చూస్తాం చూయి చాలా క్లోజ్ కి వచ్చేస్తాడు. అప్పుడు అతను 9 కళ్ళలో చూస్తూ ఉంటాడు. అప్పుడు తను అంటాడు, ఇప్పుడు నీకేమైనా డిఫరెంట్ గా ఫీల్ అవుతుందా? నీ సిస్టమ్ లో డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది కావచ్చు అని అప్పుడే మనం చూస్తాం. అక్కడ 9 చూయిని కిస్ చేస్తాడు. దానికి చూయి చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు 9 అంటాడు, నా డేటాబేస్ లో రాసి ఉంది కిస్ చేయడం వల్ల లిప్స్ చాలా టెన్స్ అయిపోతాయి అని, మసిల్స్ కి ఎక్సర్సైజ్ అవుతుంది అని. కానీ అలా అయితే ఏం జరగలేదు. కానీ అప్పుడే మనం చూస్తాం చూయి 9 ని పట్టుకుంటాడు. అప్పుడు అతన్ని కిస్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ వాళ్ళిద్దరూ చాలా లాంగ్ గా కిస్ చేస్తూ ఉంటారు. అప్పుడు నెక్స్ట్ మనం చూస్తాం చూయి అంటాడు షైగా ఫీల్ అవుతూ, ఇంత డెమో చాలు ఈ రోజుకి. ఇప్పుడు 9 అంటాడు, అయితే ఇలాగా ఫీల్ అవుతుందో ఎప్పుడైతే మసిల్స్ కి ఎక్సర్సైజ్ జరుగుతుందో అది విన్న తర్వాత చూయి అక్కడ షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు అతను అంటాడు పద. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ సీన్ మనం చూస్తాం ఫ్లాష్ బ్యాక్. అక్కడ సైంటిస్ట్ చెప్తూ ఉంటారు, బాస్ చెప్పాడు ఇతని లోపల లవ్ డాటాని యాడ్ చేయాలి అని. ఇక్కడ మనం చూస్తాం 9 లోపల రొమాన్స్ లవ్ కిస్ డాటాని యాడ్ చేస్తారు. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.